వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో చెంచు వధూవరుల సామూహిక వివాహ మహోత్సవం. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వనవాసి కళ్యాణాశ్రమం ఆధ్వర్యంలో అక్టోబర్ 26న 108 చెంచు వధూవర జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ టి మాధవీదేవి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వనవాసి కళ్యాణ పరిషత్ అఖిల భారత విద్యా టోలీ సభ్యులు, జ్యేష్ఠ్య ప్రచారకులు శ్రీ కె రామచంద్రయ్య, వనవాసి కళ్యాణ ఆశ్రమం అఖిల భారత కార్యకారిణి సదస్యులు శ్రీమతి రేఖా నాగర్, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు విచ్చేసి నూతన చెంచు దంపతులను నిండుగా దీవించారు. కన్నుల పండువగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన చెంచు జంటల సామూహిక వివాహ వేడుకకు ప్రజలు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు, అధికారులు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి సుమారు 3,000 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ మహత్ కార్యానికి భాగ్యనగరం నుంచి స్థానికంగానూ ఎంతో మంది సహృదయులు, గిరిజన శ్రేయోభిలాషులు ఆర్థికంగా సహకరించారు. ఎందరో కార్యకర్తలు సమయం ఇచ్చి ఈ వేడుకను విజయవంతం చేశారు. శ్రీశైలం దేవస్థాన పాలక మండలి మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల చిత్రపటం, కుంకుమ, విభూతి, దోతులు, చీరలు, రవికలను అందజేసింది. రెడ్ క్రాస్ సంస్థ బియ్యం, పప్పు, నూనె, ఇతర వంట సామాగ్రిని పంపిణీ చేసింది. హైదరాబాద్లోని కేఎంఐటీ సంస్థ బొట్టుపెట్టెలు, కుందులు, ఇత్తడి పళ్ళాలు ఇచ్చింది. మహేష్ బ్యాంక్ నుంచి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందాయి. పరేఖ్ టెక్స్టైల్స్ సంస్థ కుర్చీలు, మసాలా డబ్బాలు, టిఫిన్ డబ్బాలు, పళ్ళాలు, అల్యూమినియం గంజులు, చెంబులు, స్టీల్ వాటర్ బాటిల్స్ తదితర సామాగ్రిని పంపించింది. ఇంకా ప్రముఖులు మేడిశెట్టి వేణుగోపాల్, బండారి రమేష్ తదితరులు పసుపు కుంకుమ ప్యాకెట్లు, గాజులు, రవికెలు, స్టీల్ సామాగ్రి అందజేయగా నృత్యానికి కావలసిన చీరలను పరమానంద బన్సల్ అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ చెంచు గిరిజన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరవటం తనకు ఎంతో గౌరవంగా ఉందని ప్రకటించారు. చెంచు వధువరులకు వారి సంస్కృతి సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉందని, ఈ పుణ్యకార్యానికి ఈశ్వరుడి ఆశీస్సులు తప్పక ఉంటాయని అన్నారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి అడవుల నుంచి ప్రారంభమవుతుందని, మన ఋషులు అడవుల్లో తపస్సు చేసి మన జీవన విధానాన్ని రూపొందించారని పేర్కొన్నారు. వనవాసులు అటవీ ప్రాంతాలలో నివసిస్తూ మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారని, అందుకే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. వనవాసి, గ్రామవాసి, నగర్వాసి, హమ్ సబ్ ఆదివాసి అనే నినాదం వాస్తవమని, దేశంలో మన ఐక్యతకు సరైన అడుగులు వేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. వేద మంత్రోచ్చరణతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెంచు నవదంపతులను ఆశీర్వదించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ క్రమశిక్షణతో సంప్రదాయబద్ధంగా వనవాసి నిర్వాహకులు సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని అన్నారు. అఖిల భారతీయ వనవాసి కళ్యాణ ఆశ్రమం అఖిల భారత కార్యకారిణి సదస్యులు శ్రీమతి రేఖా నాగర్ మాట్లాడుతూ సంస్థ నిర్దేశించుకున్న 14 అంశాల గురించి వివరించారు. విద్య, ఆరోగ్యం, ధర్మ జాగరణ, కళలు, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి కోసం సంస్థ ఎలా పనిచేస్తుంది అనేది తెలియజేశారు. గిరిజన సమాజం యొక్క సాంస్కృతిక ప్రత్యేకతలను సభకు పరిచయం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి లతారెడ్డి మాట్లాడుతూ తమది ఈ ప్రాంతంలోని పదర మండలం ఉడిమిళ్ల స్వగ్రామం అని తెలిపారు. చెంచులు తన బిడ్డలు అని, వారి వివాహ వేడుకలకు హాజరవటం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తనకు ఆడబిడ్డలు లేరని, ఇక్కడ వచ్చిన చెంచు బిడ్డలందరూ తన సొంత బిడ్డలని, వారికి ఏ కష్టం వచ్చినా తనకు తెలపాలని కోరారు. నారాయణపేట జిల్లా అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రయ స్వామి ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి అమ్మవారి ఆశీస్సులతో నూతన వధూవరులు సుఖ సంతోషాలతో జీవించాలని, ధర్మాన్ని ఎన్నడూ విడువరాదని, ఆ ధర్మమే ఈ వివాహ బంధానికి మూలాధారమని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగర్ కర్నూలు జిల్లా గోసేవ సభ్యురాలు సురేఖ మాట్లాడుతూ ఆది దంపతులైన శివపార్వతులకు చెంచులు ప్రతిరూపమన్నారు. భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని కాపాడేది వనవాసులైన చెంచులేనని, ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే కుటుంబం కేంద్రంగా అందరూ విలువలను పాటిస్తూ తమ సంతానానికి కూడా కుటుంబ విలువలను బోధించాలన్నారు. తమ బిడ్డలు ఈ సమాజ ఉన్నతి కోసం, సంస్కృతి రక్షణ కోసం పనిచేసేలా, వారిలో ఉన్నత ఆదర్శాలు కలిగేలా
రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలను చదివించాలని కోరారు.